ఫ్రెండ్స్, మనం ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండానే ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తాం. ఇలా ఎందుకో తెలుసా? మనకు ఆతృత ఎక్కువ, ఓపిక తక్కువ. కానీ మీకు తెలుసా, సరిగ్గా ఇదే పద్ధతిని మన జీవితంలో అత్యంత కీలకమైన ప్రేమ మరియు శృంగారం విషయంలో కూడా అనుసరిస్తున్నాం. ఫలితం, మనం దేన్నైతే ఆనందం అనుకుంటున్నామో కాలక్రమేణా దానికే బానిసలైపోతున్నాం. అసలు శృంగారం అంటే కేవలం ఇంద్రియ సుఖమేనా, లేక తనను తాను ఇతరులకు ఇచ్చుకునే ఒక గొప్ప త్యాగమా? ప్రాచీన తత్వవేత్త వాత్సాయన మహర్షి వేల ఏళ్ల క్రితమే దీని గురించి ఏం చెప్పారో తెలిస్తే మీరు పక్కా ఆశ్చర్యపోతారు. ఈరోజు మన పాడ్కాస్ట్లో ప్రేమను ఒక తేనెటీగలా ఎలా ఆస్వాదించాలో, బంధించకుండా ఎలా ప్రేమించాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు దిస్ షో. ముందుగా, మనం చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. కానీ శృంగారం విషయానికి వస్తే చాలామంది ఇది కేవలం సంతానం కోసమే అనుకుంటారు. ఒకవేళ అదే నిజమైతే పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనిషి దాని వెంటే ఎందుకు పరిగెడుతున్నాడు? అంటే అక్కడ మనం వెతుకుతున్న అర్థం వేరు, మనకు కనిపిస్తున్న పరమార్థం వేరు. వాత్సాయనుడి ప్రకారం మీరు ఒక విషయం యొక్క అర్థాన్ని సరిగ్గా తెలుసుకోకపోతే దానిపై మీరు అధికారాన్ని కోల్పోతారు. ఇందాక చెప్పుకున్న సాఫ్ట్వేర్ ఉదాహరణ లాగే నియమ నిబంధనలు లేకుండా లోపలికి ప్రవేశిస్తే చివరకు ఆ సాఫ్ట్వేర్ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో, శృంగారం పట్ల సరైన అవగాహన లేకపోతే అది మనల్ని బానిసలుగా మార్చేస్తుంది. మనం దాన్ని అనుభవించడం మానేసి అది మనల్ని శాసించడం మొదలు పెడుతుంది. అందుకే దేన్నైనా అనుభవించే ముందు దాని లోతును, దాని వెనుకున్న ఫిలాసఫీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా అందమైన వస్తువు కనిపిస్తే దాన్ని సొంతం చేసుకోవాలని, గట్టిగా పట్టుకోవాలని చూస్తారు. కానీ ప్రేమలో ఈ పట్టుకోవడం అనేది ఒక శాపం లాంటిది. ఒక కవి అన్నట్లు, నేనొక అందమైన అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆమెను పొందాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా ఆమె అందాన్ని నేను నాశనం చేస్తున్నాననే భావన కలుగుతోంది. వినడానికి ఇది నిజమే కదా? ఒక పువ్వు అందాన్ని చూసి మురిసిపోవడం వేరు, దాన్ని తెంపి జేబులో పెట్టుకోవడం వేరు. మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తిని లేదా ఒక అనుభూతిని బంధించాలని చూస్తారో అక్కడ స్వేచ్ఛ అంతరిస్తుంది. స్వేచ్ఛ లేని చోట అందం ఉండదు. అందుకే వాత్సాయన ఫిలాసఫీ ఏం చెబుతుందంటే, శృంగారం అనేది ఒకరినొకరు బంధించుకోవడం కాదు, ఒకరిలో ఒకరు కరిగిపోవడం. అక్కడ నేను అనే అహంకారం పోయి మనమనే త్యాగం పుట్టాలి. ఈ ప్రపంచంలో ప్రేమను ఎలా ఆస్వాదించాలో నేర్చుకోవడానికి తేనెటీగ ఒక గొప్ప ఉదాహరణ. ఒక తేనెటీగ పువ్వు దగ్గరకు వెళ్తుంది. అందులోని మకరందాన్ని ఎంతో సున్నితంగా స్వీకరిస్తుంది. అది పువ్వును గాయపరచదు, పువ్వు స్వేచ్ఛను హరించదు. ఆ మకరందం పూర్తిగా తనకి కావాలని ఆ పువ్వును నలిపేయదు. మనం కూడా జీవితంలో అలాగే ఉండాలి. ఆ సున్నితత్వమే మనలో లోపిస్తుంది. మనకు ఏదైనా నచ్చితే దాన్ని జుర్రుకోవాలని, పూర్తిగా మింగేయాలని చూస్తాం. ఆ ఆతృతలో మనం ఆ తీయదనాన్ని అనుభవించడం మర్చిపోయి కేవలం మన ఆకలిని తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఫలితంగా కడుపు నిండుతుందేమో కానీ మనసు నిండదు. రుచికి బానిసలమై మరొక కొత్త రుచి కోసం వెతుకులాట మొదలవుతుంది. కానీ తేనెటీగలాగా సున్నితంగా వ్యవహరిస్తే ఆ శృంగారమే అమృతంలా మారుతుంది. సో ఫ్రెండ్స్, శృంగారం లేదా ప్రేమ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు. అది ఒక ఉన్నతమైన జీవన కళ. దాని అర్థాన్ని తెలుసుకోండి, దానికి బానిసలు కాకండి. ఎదుటివారి స్వేచ్ఛను గౌరవిస్తూ ఒక హనీబీలా ఆ ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి. అప్పుడే జీవితం ఎంతో అందంగా, అర్థవంతంగా మారుతుంది. ఈ ఫిలాసఫీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.